హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. మనం మన గార్డెన్లో అల్లం, పసుపు, పెండలం ఇలా ఇటువంటివి పండించుకుంటున్నప్పుడు అండి, హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏ టైంలో హార్వెస్ట్ చేయాలి అన్నది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈరోజు అల్లం హార్వెస్ట్ చేసినప్పుడు అండి, కొంచెం పచ్చిగానే ఉండగానే హార్వెస్ట్ చేసేసామండి. చేసేసిన తర్వాత సరైన దిగుబడి అది రాలేదు. దానికి కారణం ఏంటి అన్నది మీకు అంటే తర్వాత బాగా తయారైన దుంపలు కూడా హార్వెస్ట్ చేయడం జరిగింది. అవి ఇవి కలిపి చూపిద్దాము అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మనం ఎంతో శ్రమపడి ఆ టెర్రస్ గార్డెన్లో మట్టి తెచ్చుకుని కంపోస్ట్ మిక్స్ ఇవన్నీ కలుపుకుని మనం దుంపలు అవి నాటుకుంటూ ఉంటాం కదండి, కాయగూరలు కానీ ఏమైనా. కాకపోతే దుంప జాతి అనేది మనం ఇయర్లీ వన్సే హార్వెస్ట్ చేస్తామండి. ఆ హార్వెస్ట్ చేసే టైము కరెక్ట్గా ఉన్నప్పుడే మనకి సరైన దిగుబడి వస్తుంది. అలాగే ఇక్కడ మేము అల్లం హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇంకా అవి పూర్తిగా ఎండిపోకుండానే హార్వెస్ట్ చేయడం జరిగిపోయిందనమాట. ఎందుకంటే మా సతీష్ వచ్చాడు ఆ రోజు, పసుపు హార్వెస్ట్ చేస్తానండి. సరేలే ఇంకా అల్లం కూడా హార్వెస్ట్ చేసేద్దాము అన్నట్టుగా పసుపుతో పాటు అల్లం దుంపలు కూడా తీసేసామన్నమాట. మామూలుగా అయితే పసుపు హార్వెస్ట్ చేసినప్పుడు పసుపు బాగా వచ్చిందండి, అవి ఎండిపోయినాయి కాబట్టి. ఇక్కడ ఏమైంది, ఈ అల్లం దుంపలు పూర్తిగా ఎండలేదండి. అంటే దుంప ఎండిందా అంటే తయారైందా లేదా అన్నది పై మొక్క వడిలిపోవడంతో మనకి తెలుస్తుందండి. ఇప్పుడు ఆ పైన పచ్చగా మొక్క వస్తుంది కదా, ఆ మొక్క పూర్తిగా ఎండిపోయినప్పుడే మనకి చక్కటి హార్వెస్ట్ వస్తుందండి. అది అలా పచ్చిగా ఉన్నప్పుడు సరైన హార్వెస్ట్ రాదు. ఇప్పుడు ఈ కుండీలో మట్టి వంపాక దుంపలు తీస్తాడు కదండి, అప్పుడు మీరు చూద్దరు. కానీ నేనేమనుకున్నాను, సరేలే ఎలాగా పనిలో పని అయిపోతుంది కదా అన్నట్టుగా చేయించేశానండి. ఆ సతీష్ మళ్ళీ ఎప్పట్లో రాడన్నట్టుగా. ఆ తీరా చూస్తే నేను అనుకున్నట్టే అయ్యిందండి. ఇక్కడ మనం ఎటువంటి కుండీల్లో పెట్టి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా మొక్క ఇలా పచ్చిగా ఉన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ హార్వెస్ట్ చేయకూడదండి. ఇదిగో చూసారండి, ఇంకా దుంపలు ఊరుతూనే ఉన్నాయన్నమాట. అంత ముద్ద కింద మొక్కలు మొలకలు వీటితోటే ఉందండి. కాబట్టి మనం వాటరింగ్ కూడా తక్కువ చేయాలండి హార్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు. మేమేంటంటే సడన్గా సతీష్ రావడంతో హార్వెస్ట్ చేసేస్తామన్నమాట. మామూలుగా మనం హార్వెస్ట్ చేయాలనుకుంటే ముందుగా ఆ కుండీల్లో నీళ్లు వేయడం తగ్గించేయాలండి. దుంప కూడా బాగా ఊరుతుందండి, మనం హార్వెస్ట్ చేయడం కూడా సులువు అవుతుందన్నమాట. నీళ్లు రోజు పోసేయడం, అలాగే మొక్క ఇంకా పచ్చగా ఉండగానే తీసేయడం వాటితోటండి సరైన హార్వెస్టే రాలేదు. చూసారు కదా ఎలా ఉందో, అంతా మొక్కలు మొక్కలే. ఇదంతా క్లీన్ చేస్తే మనకి పెద్దగా ఏమీ కనపడదండి. అందుకని ఇక వేరే కుండీ ఉంది కదండి, అది హార్వెస్ట్ చేయలేదండి. ఇంక వదిలేయమన్నాను మా సతీష్ని, నేను తర్వాత చేసుకుంటానులే అని. ఇంచుమించు ఒక 20 రోజులు పోయాక హార్వెస్ట్ చేశానండి ఆ కుండీ. చక్కటి హార్వెస్ట్ వచ్చింది. ఇదంతా క్లీన్ చేశాక ఇప్పుడు దుంపలు ఇవి ఎలా ఉన్నాయి, పాత దుంపలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా హార్వెస్ట్ చేసిన దుంపలన్నీ క్లీన్ చేసేసి పక్కన పెట్టేసండి. ఆ తర్వాత కుండీలో దుంపలు హార్వెస్ట్ చేశానమాట. మీకు క్లోజ్లో ఆ దుంపలకి ఈ దుంపలకి తేడా చూపిస్తానండి. మనకి జస్ట్ ఒక 20 రోజుల తేడాతోటే ఈ పసుపు రెండిట్ల మధ్య ఎంత తేడా ఉందో మీరు గమనించండి. కుడి చేతిలో పట్టుకున్నది పాత హార్వెస్ట్ అండి, ఎడం చేతిలోది కొత్త హార్వెస్ట్ అండి. అంత తేడా ఉందండి. కాబట్టి మనం రైట్ టైంలో పసుపు కానీ ఏవైనా సరే, అల్లం కానీ ఏ దుంపలైనా సరే కరెక్ట్ టైంలో హార్వెస్ట్ చేసుకున్నప్పుడే మనం అనుకున్న దిగుబడి వస్తుందండి. చూశారు కదా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.